ఫ్రెండ్స్, బిల్డింగ్ నిర్మిస్తున్నప్పుడు మెట్లు ల్యాండింగ్ వేస్తాము. సమాంతర కొలతల్లో మెట్లు వచ్చే విధంగా మేము ఎటువంటి కొలతలు తీసుకుంటామనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 ఫ్లాట్లు సమాంతరంగా వచ్చే విధానం, అలాగే స్టెప్స్ కూడా సమాంతరంగా ఎలా వస్తాయనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, వర్క్ మేము స్టార్ట్ చేసాము మెట్లు ల్యాండింగ్ సంబంధించి. ఇక్కడ ఫ్లాట్స్ చూస్తున్నాము, మెట్లు మనకి సమాంతరంగా వస్తున్నాయా లేదా అనేది. మెట్లు ల్యాండింగ్ సమాంతర కొలతలు రావాలంటే మేము ఈ విధంగా మెజర్మెంట్ తీసుకుంటాము. టోటల్ పిల్లర్ హైట్ వచ్చేసి 9.5 ఫీట్ తీసుకుంటాము. బేస్మెంట్ దగ్గర నుంచి టోటల్ హైట్ 9.5 ఫీట్ తీసుకుంటాము. 1 ఫీట్ బీమ్ వస్తుంది, 5 ఇంచ్ స్లాబ్ వస్తుంది. టోటల్గా 1 ఇంచ్ తక్కువ 11 అడుగులు హైట్ వస్తుంది. టోటల్గా మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. టోటల్ కొలతలు మనం క్యాల్కులేషన్ చేసుకోవాలి. తర్వాత పునాది వేస్తున్నప్పుడు చుట్టూ అరుగులు ఉంటాయి కదా, అవి వచ్చేసి మనం 6 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ 1 ఫీట్ వరకు కూడా డౌన్ చేసి కడుతూ ఉంటాము. ఓన్లీ మనం బేస్మెంట్ హైట్ ఖచ్చితంగా కొలత తీసుకుంటాము. తర్వాత గుమ్మ ముందు స్టెప్స్ వేసే విధంగా, లేదంటే స్టెప్ లేకుండా 6 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ మనం హైట్ తీసుకుని బేస్మెంట్ నిర్మిస్తూ ఉంటాము. అయితే మనం ఎంత డౌన్ తీసుకున్నామో బేస్మెంట్ నుంచి అంత డౌన్ కూడా ఈ పిల్లర్ హైటు, స్లాబ్ హైటు, బీమ్ హైటుతో కలుపుకొని కిందన మనం ఎంత డౌన్ తీసుకుంటామో అంత డౌన్ కూడా టోటల్ మెజర్మెంట్ తీసుకోవాలి. మనం ఎంత 6 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదా 3 ఇంచెస్ తీసుకోవచ్చు, 1 ఫీట్ తీసుకోవచ్చు. మనం ఎంత తీసుకున్నా సరే ఈ 11 ఫీట్లకి కిందికి మనం ఎంత తీసుకున్నామో డౌన్ స్టెప్స్ ఇక్కడ చూడొచ్చు. ఈ విధమైన స్టెప్ అయితే ఉంటుంది. అంత డౌన్ కూడా మనం కలుపుకోవాల్సి వస్తుంది. ఈ బిల్డింగ్ అయితే మేము 6 ఇంచెస్ డౌన్ వేసి తీసుకున్నాము. ఫ్రంట్ స్టెప్ వచ్చే విధంగా సెట్ చేసాము. గుమ్మ ముందు మెట్లు ల్యాండింగ్ పిల్లర్ వేసేటప్పుడు ఈ 6 ఇంచెస్ ప్లస్ 11 అడుగులు మనం టోటల్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఒకవేళ మీరు 1 ఫీట్ డౌన్ తీసుకుంటే కనుక ఈ 11 అడుగులకి 1 అడుగు మనం కలుపుకోవాలి. 12 అడుగులు అయితే వస్తుంది. ఒకవేళ 6 ఇంచెస్ అయితే 11 అడుగుల 6 ఇంచులు వస్తుంది. ఈ 11 అడుగుల 6 ఇంచులు మనం సెంటర్ తీసుకోవాలి. సెంటర్ చేసిన తర్వాత మెట్లు ల్యాండింగ్ బీమ్ హైట్ మనం ఎంత తీసుకుంటాం అనేది చూసుకోవాలి. ఇక్కడ మేము 9 ఇంచులు తీసుకున్నాము. ఈ 9 ఇంచులు కూడా కట్ చేసుకోవాలి. తర్వాత మనం 5 ఇంచు ఫ్లాట్ వేస్తాము. ఈ 5 ఇంచు ప్లస్ 9 ఇంచులు రెండు కూడా మనం తీసివేయాలి. ఎగ్జాంపుల్గా మనకి 11 అడుగుల 5 ఇంచులు వచ్చిందనుకోండి. 1 ఇంచ్ తక్కువ మనకి 11 అడుగులు వచ్చింది కాబట్టి పిల్లర్ నుంచి బేస్మెంట్కి, తర్వాత ఇంకొక 6 ఇంచెస్ మనం యాడ్ చేసాం కాబట్టి టోటల్గా 11 అడుగుల 5 ఇంచులు హైట్ వస్తుంది. మొత్తం టోటల్ మెజర్మెంటు బేస్మెంట్ కింద నుంచి స్లాబ్ టాప్ కోణానికి ఈ మెజర్మెంట్ వస్తుంది. టోటల్ సెంటర్ చేస్తే కనుక 5 అడుగుల 7.5 ఇంచు వస్తుంది. ఈ 5 అడుగుల 7.5 ఇంచు నుంచి మెట్లు ల్యాండింగ్ బీమ్ 9 ఇంచులు వేస్తాము, 5 ఇంచు ఫ్లాట్ వేస్తాము. రెండు కూడా మనం తీసివేయాలి. టోటల్గా 5 అడుగుల 7.5 ఇంచు నుంచి 14 ఇంచులు తీసివేయాలి. ఈ 14 ఇంచులు తీసివేసిన తర్వాత పిల్లర్ వేయవలసి వస్తుంది. టోటల్గా పిల్లర్ హైట్ వచ్చేసి కిందిన పిల్లర్ హైట్ వచ్చేసి 4 అడుగుల 5.5 ఇంచు మనం హైట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, అయితే మనకి కిందిన బేస్మెంట్ హైట్ డౌన్స్ని బట్టి ఈ కొలతలు అయితే తీసుకోవాలి. తర్వాత ప్లాట్ పొడవును బట్టి కూడా తీసుకోవాలి. ఇంకొకటి, మెట్లు ల్యాండింగ్ కిందన టాయిలెట్స్ నిర్మిస్తూ ఉంటారు. ప్లేస్ లేనప్పుడు నుంచున్నప్పుడు హెడ్కి తగలకుండా కొలతలు అయితే తీసుకొని మెట్లు ల్యాండింగ్ అయితే వేసుకోవాలి. కింద ప్లాట్ స్టెప్స్ అయితే కొంచెం హైట్ వస్తాయి. టాప్ ప్లాట్ వచ్చేసి కొంచెం ప్లాట్ ఎక్కువగా వస్తుంది, అక్కడ సమాంతరంగా వస్తుంది. ఈ విధంగా కూడా మనం మెట్లు ల్యాండింగ్ వేస్తూ ఉంటాం. ఇంకొకటి, బిల్డింగ్ స్మాల్ సైజ్ వచ్చినప్పుడు స్టేర్ కేస్ మనం జాగ్రత్తగా చూసుకుని అయితే వేసుకోవాలి. స్మాల్ సైజ్ వచ్చినప్పుడు మనం మెజర్మెంట్ తీసుకుని మెట్లు ల్యాండింగ్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. హైట్లు అయితే సమాంతరం చేసుకుంటూ ఉండాలి. మనం లైన్ డోర్ పట్టుకుంటే ఇంచుమించులో మనకి స్టెప్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్మాల్ ల్యాండింగ్స్ కూడా మనం ఆల్రెడీ వేసి ఉన్నాము. మన ఛానల్లో వీడియోస్ అయితే చేసి పెట్టాను. చూడకుంటే కనుక ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు అర్థం కాకుంటే కనుక పేపర్ డ్రాయింగ్లో మరొక వీడియో చేస్తాను. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.